హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా సింగపూర్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే కట్టే ముందు ఏం చేస్తారో అక్కడ ఉన్న చెట్లు కానీ లేదంటే ఒక బిల్డింగ్ కానీ ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తారన్నమాట. ఒక మిషన్లో పెట్టి చెట్లు ఉంటే చెట్లన్నీ తీసేసి క్లీన్ చేసేస్తారు. అదే బిల్డింగ్ ఉంటే ఒక బిల్డింగ్ మొత్తం పడగొట్టేసేసి ఆ రాడ్లు అవి సపరేట్ చేసేసి మొత్తం మట్టిని లెవెల్ చేస్తారన్నమాట. లెవెల్ చేసి అందులో ఏంటి రాయిలు అలాంటివి ఉన్నాయనుకోండి, చిన్న మిల్లులా ఉంటుంది. ఆ మట్టి పట్టుకొచ్చి ఆ మిల్లులో వేస్తారన్నమాట. మిల్లులో వేస్తే ఏమవుతుందంటే మట్టి సపరేట్ పోతుంది, రాయిలు సపరేట్ వస్తాయన్నమాట ఆ మిల్లులో నుంచి. సేమ్ మన పిండి మిల్లు అలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. మిల్లు ఏళ్ళు గాడి సపరేట్ చేసేస్తారు. మిల్లు అయితే తర్వాత అంత అయిపోయాక మట్టిని ఒక లెవెల్గా చేస్తారు. చూడండి, అదిగో అదే మిల్లు లోపల సరిగా లాంగ్ డిస్టెన్స్ వల్ల సరిగ్గా తెలియట్లేదు. అది రాయిలు సపరేట్ చేస్తుంది. అదిగో రాయిల్ని సపరేట్ చేస్తుంది. ఇదిగో ఇలాగా మొత్తం ఇక చూడండి, బిల్డింగ్ పడగొట్టేసేసి ఏళ్ళు రాడ్లు తర్వాత రాయిల్ని సపరేట్ చేసి ఉంచారు. ఇక్కడ కూడా ఒక మిషన్ ఉంటుంది, రాడ్లు అదే రాయిలు సపరేట్ చేసి ఉంచారు. చూడండి ఎన్ని స్లాబ్ల దిమ్మలో ఎన్ని మిషన్ తోటి పగలగొట్టుగా చిన్న రాయిల్ని సపరేట్ చేసి రాడ్లు సపరేట్ చేసి తీస్తారన్నమాట. అంత అయిపోయాక ఇలా గడ్డేసి ఉంచుతారన్నమాట. గడ్డేసి 3 నెలల వరకు వదిలేస్తారు. అలాగా 3 నెలల తర్వాత బిల్డింగ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఉన్నదానికంటే హైట్ కంటే 1 మీటర్ హైట్ వేసి ఉంచుతారన్నమాట. ఈ వర్షాలకి